అమెరికాలో గ్రీన్ బ్యాంక్ అనే టౌన్ ఉంది. అక్కడ ఎవ్వరు మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదనే స్ట్రిక్ట్ రూల్ ఉంది. నాట్ ఓన్లీ మొబైల్స్, బ్లూటూత్ సిగ్నల్స్, వైఫై సిగ్నల్స్ రిలీజ్ చేసే ప్రతి డివైసు బ్యానే అక్కడ. అంతెందుకు, ఈవెన్ ఏరోప్లేన్స్ ఆ ప్లేస్ మీదుగా ఫ్లై అయ్యేటప్పుడు ఏరోప్లేన్స్కి స్ట్రిక్ట్ రూల్ జారీ చేశారు. ఫ్లైట్ నుండి వచ్చే సిగ్నల్స్ని రెడ్యూస్ చేసే కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ పాటించాలని. ఒకవేళ ఆ టౌన్లో ఎవరన్నా మొబైల్ ఫోన్స్ వాడినా వాళ్ళకి $50 ఫైన్ వేస్తారు. ఇంత స్ట్రిక్ట్ రూల్ ఉండడానికి కారణం అది నేషనల్ క్వైట్ జోన్ ఏరియా. ఆ టౌన్లో ఒక భారీ రేడియో టెలిస్కోప్ ఉంటుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫుల్లీ స్టీరబుల్ రేడియో టెలిస్కోప్. ఈ భారీ రేడియో టెలిస్కోప్ స్పేస్లో ఉండే సౌండ్స్ని వినగలదు. ఇది ఎంతో దూరంలో ఉండే గ్యాలక్సీస్, బ్లాక్ హోల్స్, పల్సర్స్ నుండి వచ్చే సౌండ్స్ని రికార్డ్ చేయగలదు. కాబట్టి దీనికి ఏ సౌండ్ ఇంటరప్ట్ లేకుండా ఆ టౌన్లో ఎలాంటి సిగ్నల్స్ లేకుండా బ్యాన్ చేశారు. మరి ఫోన్స్, ఇంటర్నెట్ లేకుండా ఎలా జీవిస్తున్నారని షాక్ అవ్వద్దు. వాళ్ళు వైర్లెస్ డివైసెస్కి బదులుగా వైర్డ్ డివైసెస్ని వాడతారు. అంటే మొబైల్ ఫోన్స్కి బదులుగా ల్యాండ్ లైన్స్, వైఫైకి బదులుగా ఈథర్నెట్ కేబుల్స్ వాడతారు. అదర్ స్టేట్స్లో ఉండే చాలా మంది ప్రజలు ఇక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నారు ప్రశాంతమైన జీవితం కోసం. అండ్ ఎవరైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీతో బాధపడుతున్నారో, నాయిస్ పొల్యూషన్, సిటీ స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇక్కడికి రీలొకేట్ అవుతున్నారు. లిటరలీ వాళ్ళు వింటేజ్ టైంలో జీవిస్తున్నారు. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎరా. మనకు టెక్నాలజీ ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉంటుంది. అండ్ అదే మనం మనుషులతో హ్యాపీగా జీవించిన ఎగ్జాక్ట్ లైఫ్.